చర్చ్ ఉన్నాను. మరి మా మినిస్ట్రీ గ్లోబల్ అపోస్తలిక్ మినిస్ట్రీ. దాదాపు నేను ఆడియో ట్రాన్స్లేషన్ 6 years చేశాను. దానికి మళ్ళా అదే మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ పని చేయట్లేదు, ఆరోగ్యం సహకరించుకో. అయితే అదే ట్రైబ్స్ మధ్య తరచుగా వెళుతూ వాళ్ళ దగ్గర కొన్ని కార్యక్రమాలు చేస్తూ, ఎందుకంటే ట్రైబ్స్ దగ్గరికి వెళ్ళి కార్యక్రమాలు చేయడం అంటే అది కాస్త ఈజీ కాదు. వాళ్ళు చేసుకోలేనివి, వారు జరిగించుకోలేనివి ఏదైతే ఉంటాయో అవి మేము వెళ్ళి వాళ్ళ దగ్గర జరిగిస్తాం. చిల్డ్రన్ క్యాంప్స్ కానీ, యూత్ కానీ, లీడర్స్ సెమినార్స్ అట్లా. దానికంటే ప్రాముఖ్యంగా క్రిస్టియన్ కౌన్సిలింగ్, పర్సనల్ కౌన్సిలింగ్ చేస్తూ ఉంటాం. మెయిన్ గా ఇది మా పరిచర్యలో ఉంటుంది. కాబట్టి మీ ప్రాంతంలో కూడా జ్ఞాపకం చేసుకోండి. వాక్య భాగంలోకి వెళ్దాం. ఈ అవకాశాన్ని ప్రభు నాకు ఇచ్చారని నేను నమ్ముతున్నాను. మీ అందరికి యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాను. సహోదరులకు, పాస్టర్ గారికి మరొకసారి వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుని మాటలు మనం చూసుకుందాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనాన్ని దయచేసి ఎవరైనా చదువుతారా? ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిని, రాత్రింబగలు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తు దాయను. చాలు. కాబట్టి ఇక్కడ మనం చదువుకున్న ఈ ప్యాసేజ్ లో మళ్ళీ ఈ వచ్చిన భాగంలో అంటే నాకు పుస్తక క్వశ్చన్స్ అడిగే అలవాటు ఉంది, మీకు అది ఇబ్బందిగా ఉంటుంది, క్షమించండి. ఇక్కడ మనకి ఏం అగపడుతుందంటే సాతాను చేసే ఒక పని మనకి ఇక్కడ అగపడతా ఉంది. ఏం చేస్తున్నాడు సాతానుకు? ఒక పని ఉందంటే ఏంటి ఆ పని? 10వ వచనంలో ఏముంది? రాత్రింబగలు ఒక పని చేస్తున్నాడు. ఏంటి ఆ పని చెప్తున్నాడు అక్కడ? నేరం మోపువాడు. నేరం. రాత్రింబగళ్ళు మన మీద నేరం మోపాలంటే, రాత్రింబగళ్ళు అంటే ఒక దాని అర్థం చెప్పగలుగుతారా మన పరిభాషలో? 24 గంటలు. 24 hours. వెరీ గుడ్. సో 24 గంటలు వాడి డ్యూటీ ఏంటంటే మనల్ని అబ్జర్వ్ చేస్తున్నాడు ఫస్ట్. ఎందుకంటే మన మీద వెళ్ళి చెప్పాలంటే, అందులో దేవుని దగ్గర నేరం మోపాలంటే, భూమి మీద మనుషులు అనుకోండి సహజంగా మొన్న లేని చెప్తే నమ్ముతారు. దేవుని దగ్గర అలా కుదురుద్ది అంటారా? కుదరదు కదా. అంటే ఎంతో జాగ్రత్తగా మనల్ని అబ్జర్వ్ చేసి మనం చేసే పనుల గురించి తెలుసుకొని వెళ్ళి ఎవరి మీద నేరం మోపుతాడు? మన మీద నేరం మోపుతాడు. అది కూడా వాడికి దివారాత్రులు ఇదే పని అని రాయబడి ఉంది. సో మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఎక్కడెక్కడ బైబిల్లో మనకి వాడు నేరం మోపినట్టు కనపడుతుంది అనేది మనం జాగ్రత్తగా చూద్దాం. మరి అలవాటు ఉంది అని మనం అనుకుంటున్నాం, కానీ మనకు కొన్ని ఆధారాలు కూడా మనం చూద్దాం. జకరియా గ్రంథము 3వ అధ్యాయం నుంచి 3వ అధ్యాయంలో తీస్తే కొన్ని వచనాలు మనం అటు చదువుదాం. 3వ అధ్యాయం 1వ వచనం నుంచి. జకరియా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం నుంచి చదవండి. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలువబడుటయు, సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమున నిలువబడుటయు అతడు నాకు కనపరిచెను. సాతాను, యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొను యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరవి వలనే ఉన్నాడు గదా అని యెహోవా దూత సాతానుతో అనెను. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలువబడి ఉండగా, దూత దగ్గర నిలిచిన వారిని పిలిచి, ఇతని మైలబట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చెను. అతని తల మీద సో మనకి ఇక్కడ అర్థం అవుతుంది కదా, మరలా అక్కడ ఫిర్యాదుదారుడు లేకపోతే నింద మోపేవాడు కానీ అక్కడ మనకు కనపడతా ఉన్నాడు. ఎవరయ్యా ఈయన? ఎవరంటే యెహోషువ ప్రధాన యాజకుడు. సో
ఈ రోజుల్లో మనకు కూడా దేవుడి యాజకత్వం అప్పచెప్పాడు కదా, అంటే మనం కూడా కాపర్లో దేవుని పని చేసేవాడు. సో టార్గెట్ లో ఎవరు ఉంటారంటే ఫస్ట్ వాడికి, ఎందుకంటే ఒక మెయిన్ మనమే ఉంటాం, అంటే ఆయన మీదే ఫిర్యాదు చేస్తా కనపడతా ఉన్నాడు అని మనకు అక్కడ అర్థం అవుతాం. సో దీన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. వాడి డ్యూటీ ఏంటంటే దాదాపుగా మనల్ని టార్గెట్ చేశాడు వాడు. ఇంకా మనం చూద్దాం. యోబు గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనం చదువుతారు, 3-4 వచనాలు. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివని వానిని అడగగా, అపవాది భూమిలో ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడు న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు. నిష్కారణముగా అతనిని పాడు చేయుటను నీవు నన్ను ప్రేరేపించినాను. అతడు ఇంకను తన యథార్థతను వదలక నిలకడగా నున్నాడనగా, అపవాది చర్మము కాపాడుకొనుటకై చర్మమును, తన ప్రాణము కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును కదా. చాలా గారి మనం జాగ్రత్తగా గమనిద్దాం. ఇక్కడ సాతానుడు ఏమంటున్నాడు? అపవాది చర్మము కాపాడుకున్నట్టుగా చర్మమును, తన ప్రాణమును కాపాడుకున్నట్టుగా తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును కదా. ఎక్కడ కూడా మన గురించి ఒక కంప్లైంట్, లేకపోతే మన గురించి ఒక నింద మోపుతున్నాడు. దాదాపుగా మనుషులు తమకున్నదంతా దేనికి ఖర్చు పెడతారు? స్పష్టంగా చెప్తున్నాడు. దేవునికి మన గురించి కంప్లైంట్ చేస్తా, అయ్యా ఉన్నదంతా మీ వాళ్ళు, అంటే మన పరిభాషలో చెప్తున్నాను, ఉన్నదంతా మీ వాళ్ళు దేనికి ఇస్తారంటే చర్మాన్ని ప్రాణాన్ని కాపాడుకోవడానికే ఖర్చు పెడతారు. వాస్తవంగా ఒకవేళ మనకి ఇవ్వబడిన ధనాన్ని మనం ఎడాపెడా ఖర్చు పెడతా ఉంటే ఇంకెన్ని చేస్తాడు కదా. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుందాం, వాడి పని అది. దేవుని దగ్గరికి వెళ్ళి మన గురించి ఫిర్యాదు చేస్తూ మన మీద నిందలు మోపుతూ ఉంటాడు. సరే, దీనివల్ల వచ్చే లాభం ఏంది వాడికి అంటే, ఆల్రెడీ మనం చేసే ప్రతి పని దేవుని దగ్గర కూడా ఉంది, దేవునికి కూడా తెలుసు. ఇది నొక్కి ఒక్కానించి చెప్పడం ద్వారా ఏం జరుగుతుందంటే, వాడు ఒక విషయాన్ని కోరుకుంటున్నాడు దేవుని దగ్గర, మనల్ని దేవుడి దగ్గర దోషులుగా తేలుస్తున్నాడు. మన దోషులుగా తేలిస్తే ఏమవుతుందంటే, మనందరికీ తెలుసు, మనం యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో చూస్తే, ఒకసారి తీస్తారా? యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం. చెప్పండి అన్న రెఫరెన్స్. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 11వ వచనాన్ని చదవండి. ఇశ్రాయేలీయుల పాపము చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామానులో దాచుకొని ఉన్నారు. సో ఇక్కడ ప్రభు ఏమన్నాడంటే, యెహోషువ, ఈ సంఘటన మనందరికీ తెలుసు. ఇశ్రాయేలీయులు హాయి అనే పట్టణం మీదకి వెళ్ళినప్పుడు 36 మంది చచ్చిపోతే ఎందుకు చనిపోయారని యెహోషువ ఏం చేస్తున్నాడంటే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు పెద్దలతో కలిసి. అయితే ప్రభు ఏమన్నాడంటే, నువ్వు ఎందుకు ఇక్కడ ప్రార్థన చేస్తావు? ఇశ్రాయేలీయులు పాపం చేస్తున్నారని ప్రభు మాట్లాడాడు అనమాట. కానీ ప్రభు అక్కడ స్పష్టంగా ఇంకో మాట తెలియజేస్తాడంటే, ఇశ్రాయేలు పాపం చేశారు కాబట్టి నేను వారిని విడిచిపెట్టేశాను, లేకపోతే నేను వారికి తోడుగా ఉండననే మాటను ఆయన వారితో స్పష్టంగా తెలియజేస్తాడు. చదవండి 12వ వచనం. కాబట్టి ఇశ్రాయేలీలు, నేను చదువుతున్నాను, కాబట్టి ఇశ్రాయేలు శాపగ్రస్తులై తమ శత్రువులు ఎదుట నిలవలేక తమ శత్రువులు ఎదుట వెనుకకు తిరిగి, శాపగ్రస్తులైన వారు మీ మిద్ద నిండకుండా మీరు వారిని నిర్మూలన చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉన్నాను. దేవునికి ఒక స్వభావం ఉంది, మనందరికీ తెలుసు. ఏందయ్యానంటే, చీకటితో ఆయనకి మాత్రము సంబంధం లేదు. అంటే చీకటి అనగా పాపమే. కాబట్టి మనలో ఏ చిన్నది పొరపాటు వచ్చినా, ఏ చిన్న బలహీనత వచ్చినా ఆయన మనతో ఉండలేదు. ఈ విషయాన్ని సాతానుడు కూడా బాగా ఎరిగి ఉన్నాడు. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే కొద్దిగా అనుకుంటాం. మనం ఎక్కడ కూడా గమనిస్తే, ఇందాక అయ్యగారు చదివినట్టు 11వ వచనంలో మళ్ళా చదువుతున్నాడు, ఇశ్రాయేలీయులు పాపం చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధన వారు మీరి ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకొని, కొంత అని రాయబడింది అక్కడ. కొంత అంటే ఎంత అంటామండి? మనం సహజంగా మన చేతితో చూపించాలంటే కొంత అంటే ఎంత చూపిస్తాం? ఎంత అని చూపిస్తూ ఉంటాయి కదా. కొంతకే వెళ్ళిపోయాడు ఆయన, ఆ కొంతకే వదిలిపెట్టి వెళ్ళిపోయాడా ఇశ్రాయేలీని? అవును, మరి
6 అధ్యాయం 18 చదవండి. మళ్ళీ యెహోషువ గ్రంథం 6 అధ్యాయం 18 చదవండి. శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొని ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీయుల పాలెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగజేయుదురు గనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు. చాలు. మనం ఇక్కడ గమనిస్తే ప్రభు అంతకుముందే హెచ్చరించాడు వాళ్ళని. ఎరుకో ఆ పట్టణం మీదకి వెళ్తున్నప్పుడే ఏమన్నాడంటే కొద్దిగా కూడా కొంచెం కూడా మీరు తీసుకోకూడదు అని అన్నాడు. హెచ్చరిక జారీ చేశాడు ప్రభు. మన జీవితాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. చాలా సార్లు ఏం జరుగుతూ ఉంటుంది అంటే భూమి మీద మనల్ని మనం సపోర్ట్ చేసుకున్నాం. అదే ఉందిలే కొద్దిగాలే ఏముందిలే అని మనం అనుకున్నాం. కానీ ఆ కొద్దిగా ఆయన మనల్ని విడిచిపోతాడు. ఎందుకు విడిచిపడతాడని మనం చెప్పుకున్నాం. మన మీద ఇంకొకడు ఉన్నాడు, ఫిర్యాదు చేసేవాడు. వాడు గోల పెడతాడు దేవుని చెవులో, నీ బిడ్డలు ఇలా చేశారు, ఇలా ఉన్నారు, ఇలా చేస్తున్నారని. సో ఆయన న్యాయాధిపతి అయిన దేవుడు కాబట్టి, ఆయన న్యాయం జరిగించే దేవుడు కాబట్టి, ఆయనకున్న స్వభావాన్ని బట్టి ఆయన న్యాయంగా వెళ్ళాలి కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఆయన మనల్ని విడిచిపెట్టి వెళ్ళాల్సింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ క్రొత్త నిబంధన కాలంలో ఏం జరుగుతుందంటే ఒకసారి యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండాటకై ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఎవడైనాను పాపం చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. యోహాను భక్తుడు ఏం తెలియజేస్తాడంటే, మన పాపముల విషయమై ఉత్తరవాది మనకు ఒకరు ఉన్నారు. ఎవరైనా ప్రభు అయిన యేసుక్రీస్తు. అంటే మీరు బహుశా గమనించి ఉంటారు, మీకు ఐడియా ఉంటుంది. కోర్టు సన్నివేశం ఇది. అంటే మనం ఇలా చదువుకున్నాం కదా, మన గురించి ఫిర్యాదు చేసేవాడు లేచినప్పుడు ఒకవేళ జడ్జి ఆయన స్థానంలో ఆయన కూర్చొని ఉన్నాడు అనుకోండి, ఇటుపక్క లాయర్ ఏం చేస్తాడంటే మన మీద ఏదో ఒకటి చెప్తాడు. ఇంకొక లాయర్ లేచి దాని విషయంలో కాదు, నా క్లయింట్ అలాంటివాడు కాదు, ఇలాంటివాడు కాదండి. సేమ్ ఇదే సన్నివేశం పరలోకంలో కూడా ఉంటుంది. సాతానుడు మన మీద ఫిర్యాదు మోపినప్పుడల్లా ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడంటే మన గురించి ఆయన ఉత్తరవాదిగా ఉంటున్నాడు. ఉత్తరవాదిగా ఉండి, తండ్రి నేను వీళ్ళ పాపముల విషయమై నాది బాధ్యత, నన్ను చూసి వీరిని క్షమించు. కాబట్టి నేనేమనుకున్నా అంటే ఇంకొంతకాలం అవకాశం, నన్ను చూసి క్షమించి ఇంకొంతకాలం వీరికి అవకాశం ఇవ్వు అని ప్రభు చెప్తాడు. చదువుదాం మళ్ళీ ఆ వచనాన్ని మళ్ళీ క్లియర్ గా చదవండి. నా చిన్నపిల్లలారా, మీరు పాపం చేయకుండాకే మీ సంగతులు మీకు వ్రాయిచున్నాను. ఎవడైనాను పాపం చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అనే ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. చాలు. తండ్రి దగ్గర ఆయన మనకున్నాడు. ఒకవేళ మనం చేస్తే ఉత్తరవాదిగా ఆయన ఉన్నాడు మనకి. అంటే జవాబు చెప్పుకోవాల్సిన వ్యక్తిగా ఆయన ఉన్నాడు, ఇప్పటికీ ఉన్నాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఉన్నాడని చెయ్యాలని కాదు ఇక్కడ చెప్పబడింది, చెయ్యొద్దు అని అంటున్నాడు. మళ్ళీ యోహాను భక్తుడు అంటే మీరు పాపం చేయొద్దు దయచేసి అని అంటూ ఉన్నాడు. ప్రేమ ఎందుకు ఈ విషయాలు మనం తెలుసుకోవాలంటే, కొన్నిసార్లు సేవకులమైన మనం కూడా ఎలా ఉంటామంటే మన విషయంలో ఎంత క్విక్గా లేకపోతే ఎంత ఫాస్ట్ గా లేకపోతే ఎంత చురుకుగా సాతానుడు పనిచేస్తూ మనల్ని దోషులుగా దేవుని దగ్గర నిలబెట్టాలనుకుంటున్నాడు అన్న విషయాన్ని మనం మర్చిపోయి కొన్నిసార్లు మనం కూడా ఈ ప్రపంచంలో పడిపోతూ ఉంటాం. అది కొద్దిగా చిన్నదేగా ఏమవుదులే అని అనుకుంటాం. పరిచర్యలోనే ఉంటూ ఉంటాం, లేకపోతే విశ్వాసగానే ఉంటూ ఉంటాం. కానీ బాగానే ఉంది. కానీ ఆ చిన్న విషయాలకి దేవుడు మనల్ని విడిచిపోయి మనకి ఏదైనా ఒక శిక్ష లాంటిది వేస్తే మనకు అర్థం కాదు. ఎందుకు నా జీవితంలోకి ఇది వచ్చింది, ఎందుకు నా జీవితంలోకి శ్రమ ఎందుకు వచ్చింది, ఇబ్బంది వచ్చింది, మనకు అర్థం కాదు. కారణం ఏంటంటే ఇదే ప్రేమని దేవుని పెట్టారు. చాలా అలర్ట్ గా ఉండి మనల్ని సాతానుడు తెలివిగా మనల్ని దోషుగా దేవుని సన్నిధిలో తేల్చి మనల్ని శిక్షకు పాత్రలుగా చేయాలని కంకణం కట్టుకొని ఉన్నాడు. కాబట్టి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ విషయాన్ని మనం తెలుసుకొని ఉండాలి. వాడు ఏ క్షణాన్ని వదిలిపెట్టేవాడుగా మనకు కనబట్టలేదు. ఈ క్షణం వదిలేసాడని చెప్పాలా? దీవారాత్రులు అంటే ఏం చెప్పే విధంగా మనం చెప్పుకున్నాం. దీవారాత్రులు అంటే ఏంటి?
24 గంటలు. ఆ దివారాత్రులు అంటే 24 అవర్స్. ఏ ఏ ఒక్క నిమిషాన్ని కూడా వాడు వదిలిపెట్టుకోవట్లేదు. కారణం ఏంటంటే ఆయన బిడ్డలమైన మనము శిక్షింపబడితే వాడికి అదొక ఆనందం, అదొక సంతోషం. ఎందుకంటే దీన్ని ఇంకో రకంగా చెప్పొచ్చు, మనలో శిక్షింపబడిన తర్వాత మళ్ళీ మన చెవిలో వచ్చి మళ్ళీ మొదలుపెట్టేది కూడా వాడే. నువ్వెంత భక్తి చేస్తే, నువ్వెంత లోబడితే, నువ్వెంత విశ్వాసం చూపిస్తే, నువ్వెంత దేవునికి నమ్మకంగా ఉంటే నీకే ఎందుకు ఇది వచ్చింది, అది ఇదని మాట్లాడుతూ ఉంటాడు. మళ్ళీ అదొక చాప్టర్ మళ్ళీ దాని గురించి మనం. కాబట్టి చాలా జాగ్రత్త కలిగి ఉందాం దేవుని బిడ్డలమైన. దేవునికి అతి సమీపంగా ఉన్నాము అని మనం అనుకుంటున్నాం, దేవునిలో పనులలో ఉన్నాము అనుకుంటున్నాం, దేవునితోనే నడుస్తున్నాము అని అనుకుంటున్నాం, దేవుడు పిలుపు ప్రకారం వెళ్తున్నాం అని అనుకుంటున్నాం. కానీ చిన్న చిన్న పొరపాట్లు మనం చేస్తూ మేబీ ఎవరికి తెలియకపోవచ్చు. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకంటే వాడు చాలా అలర్ట్ గా ఉంటూ. అందుకని పౌలు పత్రికలో రాస్తే ఏమంటాడంటే, అవమానకరమైన ప్రతి రహస్య పాపమును మేము మెల్లిమెల్లిగా విడిచిపెట్టేసామంటాడు. భక్తుడు ఆ మాట రాయగలగాలంటే, ఒక విశ్వాసిక భక్తుడు ఆ మాట రాయాలంటే ఎంత ధైర్యం ఉండాలి చెప్పాలి. ఆలోచన చేయండి. సేవకుడై ఉండి అవమానకరమైన ప్రతి రహస్య పాపాన్ని విడిచిపెట్టారు. దాదాపుగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ఎవరైనా తెలిసి చేయం, ఏదో ఎక్కడో సంథింగ్ ఎవరికి తెలియకుండా ఎక్కడో చేస్తాం. కానీ మనం ఎవరికి తెలియదు అనుకున్నా తెలుసుకొని వెళ్ళి దేవుని దగ్గర చెప్తుంది ఎవరు? ఇప్పుడు సాతానుడు కదా. సాతానుడు వెళ్ళి చెప్పి మన విషయమే అక్కడ దేవుని దగ్గర నిందలు మోపుతూ ఉన్నాడు. ఇంతకీ ఇంకొక 5 నిమిషాలు ఉంది. ఇంకొక 5 నిమిషాల్లో మనం జాగ్రత్తగా గమనిద్దాం. ఇంతకీ మన మీద నేరం మోపి మనల్ని దోషులుగా చేస్తే ఏం జరుగుద్ది, మనం దోషులుగా తేల్చబడితే ఏం జరుగుద్ది అనే విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా గమనిద్దాం. మనం దోషులుగా తేల్చబడితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. ఇప్పుడు కోర్టులు మన కదా, సాతానుడికి మనం తప్పు చేసినా డైరెక్ట్ గా మనల్ని కస్టడీలోకి తీసుకునేది, లేకపోతే వాడు ఆధీనంలోకి తీసుకునే అధికారం వాడికి లేదు. వాడికి అధికారం లేదు. ఖచ్చితంగా మనం చేసిన తప్పును దేవుని దగ్గర పెట్టి దేవుని దగ్గర నుంచి అనుమతి తీసుకోవాలి. వాడు నాకు అప్పగించు అనే అనుమతి వాడు తీసుకోవాల్సింది. ఇది మనం కోర్టు పరిభాషలో కూడా చూడొచ్చు. పోలీసులు కూడా చాలా మంది ఏం చేస్తారంటే, ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి ముందు కోర్టులో సబ్మిట్ చేసి ఇతన్ని మా కస్టడీకి అప్పచెప్పండి అంటారు. సేమ్ అదే విధంగా మన జీవితాల్లో కూడా, మన ఆత్మీయ జీవితాల్లో కూడా మనం ఏదైనా పొరపాట్లు చేసినప్పుడు సాతానుడు ముందు దేవునికి దాని విషయాన్ని తెలియజేసి అప్పగించమని అడుగుతాడు. ఎందుకంటే దేవుడు అప్పగించే అలవాటు ఆయనకు ఉంది. ఆయన బిడ్డలైన వారు తప్పు చేసినప్పుడు అప్పచెప్తాడు. అప్పచెప్పే అలవాటు ఆయన ఉంది కాబట్టి దాన్ని వాడు సొమ్ము చేసుకుంటాడు. తెలియదు రకరకాలుగా ఆయన అప్పచెప్తాడు. శత్రువులకు అప్పచెప్తాడు, అవమానానికి అప్పచెప్తాడు, నిందకు అప్పచెప్తాడు, శ్రమకు అప్పచెప్తాడు, అనారోగ్యానికి అప్పచెప్తాడు, చివరికి ఆ మరణానికి కూడా అప్పచెప్తాడు. సో ఈ 5 రకాలైన శిక్షలు ఉంటాయి. కానీ ఎప్పుడు సాతానుడు కోరుకునేది ఏంటంటే, మనందరికీ తెలుసు, పాపం వల్ల వచ్చే జీతం మరణం. సో వాడు ఎప్పుడు అడిగేది ఏంటంటే, పాపం వల్ల వచ్చే జీతం మరణం కాబట్టి మరణాన్ని అడుగుతాడు. కానీ దేవుడు మరణాన్ని ఒకేసారి ఇవ్వడు. ఆయన దఫదఫాలుగా మెల్లిమెల్లిగా ఒక్కసారి. ఎందుకంటే మనకంటూ ఉత్తరవాది అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడు కాబట్టి ఆయన వాదించినప్పుడు ప్రాణాన్ని అయితే ఇవ్వద్దు, కానీ ఒక్కసారికి ఏదైనా చిన్న శిక్ష అన్నప్పుడు మొదట అవమానానికి అప్పచెప్తాడు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం చదవండి. అవునండి, 17వ వచనం అండి. యెహోవాకు పరిచర్య చేయు యాజకులు మంటపమునకు బలిపీఠమునకును మధ్య నిలువబడి కన్నీరు విడిచుచు, యెహోవా నీ జనుల ఎడల జాలి చేసుకొని అన్యజనులు వారి మీద ప్రభుత్వము చేయనట్లు వారిని అవమానమునకు అప్పగింపకము, లేని ఎడల. ఇక్కడ మంటపమునకును బలిపీఠమునకు మధ్య ఆ దినము నుంచి దేవుడు ఒక డ్యూటీ పెట్టాడు ఆయన యాజకులకి. ఏంది అంటే, ఆయన ప్రజలు పొరపాటున ఏదైనా పని చేస్తే దయచేసి దేవుడు కోపగించుకొని
ఆయన ప్రజలను అవమానానికి అప్పచెప్పకూడదు అన్న ఉద్దేశంతో యాజకులకు పని చేయాలని ఆ దినం అప్పచెప్పాడు. ఈ దినం కూడా పైన ఒక పక్క యేసు ప్రభు మన గురించి ఆయన ప్రయత్నం ఆయన చేస్తుంటే భూమి మీద సేవకులమైన మనం కూడా ప్రయత్నం చేస్తున్నాం. అయితే వారిని క్షమించయ్యా, విశ్వాసులు మనల్ని అప్పచెప్పాడు కాబట్టి, లేకపోతే మన కుటుంబంలో ఉన్న వారి కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం. దయచేసి ప్రభువా నువ్వు కోపం తెచ్చుకొని ఇటువంటి శిక్ష వేయద్దు, ఇటువంటి పని చేయొద్దు, లేకపోతే వారి మీద కఠినమైన తీర్పు తీర్చొద్దని మనం ఎలా వేడుకుంటున్నాం. కాబట్టి ప్రియమైన అక్కడే రాయబడింది అవమానంగా అప్పగించొద్దు అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇది మొదటిది. ఇంకా మీరు గమనించినట్లయితే ఇంకా చాలా ఉంటాయి బైబిల్ గ్రంథంలో. ఇది సమయం కాదు, నాకు ఇవ్వబడిన సమయాన్ని బట్టి నేను లోబడి మీతో మాట్లాడుతున్నాను. ఏదేమైనప్పటికీ మనం జ్ఞాపకం చేసుకుందాం, మన గురించి తెలివిగా తెలుసుకొని దేవుని దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేసి వాడి ఆధీనంలోకి మనల్ని తెచ్చుకోవడానికి సాతానుడు ప్రయత్నం చేస్తున్నాడు. వాడి ఆధీనంలోకి మనం వెళ్ళాలంటే మనం ఎవరి ఆధీనంలో ఉన్నాము అని అంటే, చివరిగా నేను చదువుతున్నాను, సంపూర్ణంగా మనము మన కుటుంబం మనకి ఇవ్వబడినదంతా ఎవరి ఆధీనంలో ఉందంటే యోబు గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఇది చెప్పి నేను ముగిస్తాను. యోబు గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనం. నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా, నీవు అతని చేతి. చాలు పాస్టర్. సో ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని మన చుట్టూ ఏం చేశాడంటే, అది యోబుకే కాదు ప్రతి ఒక్కరికి, ఆయన ఎరిగిన ప్రతి ఒక్కరికి దేవుడు ఏమి ఇస్తాడంటే, వ్యక్తిగతంగా యోబుకు, కుటుంబ పరంగా అతని కుటుంబమునకును, ఆస్తి పరంగా అంటే మనకి ఏది ఉంటుందో దాని చుట్టూ ఆయన ఏం వేశాడు, కంచె వేశాడు. ఈ కంచెను దాటి ఎవరు రాలేరు. ఈ కంచె దేవుడు తీసివేయాలంటే సాతానుడు కూడా బాగా తెలుసు. అందుకోసమే వాడు ఎదురు చూస్తాడు. దేవుడు కంచె తీసేయాలంటే ఆయనకు ఒక స్వభావం. ఎప్పుడు తీస్తాడంటే, ఎప్పుడు తీసేస్తాడు? మీకు ఏమైనా ఐడియా ఉందా? ఎవరైనా చెప్పగలుగుతారా? బైబిల్లోనే ఉంది. ఆయన ఎప్పుడు తీసేస్తాడు కంచె? యేసుక్రీస్తు తీయాలనుకున్నప్పుడు, యేసుక్రీస్తు దినమున యేసుక్రీస్తు ద్వారా తీయాలనుకున్నప్పుడు తీస్తాడు. యేసుక్రీస్తు తీస్తారు. అవును, నిజమే. ఎలా అంటే ఏమైనా పలాని కారణాన్ని బట్టి తీస్తాడని ఏమైనా ఉందా? అంటే అక్కడ పరీక్ష ఉంది కదా, ఏందండి? టెస్టింగ్ పరీక్ష. పరీక్ష కోసం. ఓకే, మీరు చెప్పేది ఏంటంటే యోబు గురించి చెప్తున్నారు, టెస్టింగ్ కోసం. ఇంకా ఏ కారణమైన తీసేస్తాడా? పూర్తి అయిపోయిన తర్వాత కంచి తీసి పారేస్తారు. ఏంటండి? పొలంలో పంట పూర్తి అయిపోయిన తర్వాత కంచి తీసి పారేస్తారు. ఓకే, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 5-6 వచనాలు చదవండి. మనకు క్లియర్ గా దేవుడు అక్కడి తెలియజేస్తున్నాడు. ఇశ్రాయేలీలను ఒక తోటగా భావిస్తూ ఆ తోట గురించి ఆయన ఒక అలంకార రూపంగా చెప్తూ అక్కడ కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు. చదవండి యెషయా గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం. ఆలోచించుడి, నేను నా ద్రాక్ష తోటకు చేయబో కార్యమును మీకు తెలియజెప్పేదను. నేను అది చేసి మేసి వేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను, అది ద్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేసేదను. చాలు సేవకులు. కాబట్టి మనకి ఇక్కడ గమనిస్తున్నాం కదా, ఎందుకు కంచి తీసేసాడో కానీ కారణాలు చెప్పాడు. పైన వచ్చిన మీరు జాగ్రత్త చదవండి. ఆయన చాలా ప్రయాసపడ్డాడు. ఏం ప్రయాసపడ్డాడంటే, అది మంచి ద్రాక్షలు కాసుద్ది కదా అనుకుంటే ఏం కాసిందంట? కారు ద్రాక్షలు కాసింది. ఆయనకి విసుగు వచ్చింది. అందుకని ఆయన ఏం తీసేస్తాడంట, కంచె తీసేస్తాడు. ఆ కంచె అంటే ఇక్కడ ఆయన చెప్పాడు, ఇశ్రాయేలీయులకు ఆయన వేసిన కంచె. ఇప్పుడు ఆ కంచె తీసేస్తే శత్రువులు వారి మీదకి వస్తారు, శత్రువు వారి మీద పనిచేస్తాడు. నాట్ ఓన్లీ దట్, మనం గుర్తుపెట్టుకోవాల్సింది వారే కాదు, మన విషయాల్లో కూడా మనం మన చుట్టూ దేవుడు కంచె వేశాడు. ఆ దినం నీకు యోబుకు వేసినట్టు ఈ దినం మనకు కూడా కంచె వేశాడు. మనకే వ్యక్తిగతంగా వేసాడు, మన కుటుంబానికి వేసాడు, మన ప్రాపర్టీకి, అన్నిటికీ. నీ ఇంట్లో నువ్వు ఏది నీకు ఆస్తిగా ఉంది అన్నిటికీ దేవుడు కంచేసాడు. ఈ కంచెను దాటి సాతానుడు ఏది చేయలేదు. టెస్టింగ్ సహోదరులు అన్నట్టు, పాస్టర్ గారు అన్నట్టు, నిజమే, టెస్టింగ్ కొన్నిసార్లు కంచె తీసివేస్తాడు. కానీ కొన్నిసార్లు మనం ఆశించినంత ఫలించకపోతే అప్పుడు కూడా ఆయన కంచె తీసివేస్తాడు. అప్పుడు కూడా సాతానుడికి ఒక అవకాశం అనమాట. మనకున్న ప్రాపర్టీ మీద దాడి చేయడానికి, మనకున్న కుటుంబం మీద దాడి చేయడానికి, మన వ్యక్తిగత జీవితాల మీద దాడి చేయడానికి వాడికి గొప్ప అవకాశం. దీనికోసం వాడి ప్రయత్నం అనమాట. ఎందుకంటే మనం నష్టపరచాలని వాడి ప్రయత్నాలు చేస్తున్నాడు. అందుకని
నష్టపరచాలంటే మన దేవుని దగ్గర మనం దోషులుగా తేల్చాలి. ఇది వాడి డ్యూటీ. అందుకని ఎదుగుతున్నాడు అనమాట. ఈ రోజులో 24 గంటలు వెతుకుతున్నాడు. ఏది చూపించి నా ఆధీనంలోకి తెచ్చుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టాలా అని. కాబట్టి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్న ప్రేమ దేవుని బిడ్డలారా, వాడు అంత అలర్ట్ గా ఉంటున్నప్పుడు మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండి ప్రభువుకి లోబడాలి, ప్రభువుకు విధేయత చూపించాలి. దేవుడు మన విషయమై వాదించాలన్నా కూడా మన దగ్గర కూడా ఏముండాలా? న్యాయమైన క్రియలు ఉండాలి. ప్రేమ దేవుని బిడ్డలారా, నేను ముగిస్తూ ఉన్నాను. మనల్ని మనం జాగ్రత్త చేసుకున్నాం. అందులో సేవకులు ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సంఘం కాపరిని కొట్టాడంటే దాని ప్రభావం చాలా మంది మీద ఉంటుంది. కాబట్టి జ్ఞాపకం ఉంచుకొని మనల్ని మనం దేవునికి అప్పగించుకొని మనల్ని టార్గెట్ చేసేది ఎక్కువ శాతం మన ప్రభావం ఉంది. మనకు 100 మంది విశ్వాసులు ఉంటే వాళ్ళందరి మీద ఉంటుంది. కాబట్టి దేవునికి అప్పగించుకుందాం, సమర్పించుకుందాం. అయ్యా, నువ్వు నా చుట్టూ ఉంచని కంచెను నేను పోగొట్టుకోకూడదు. దానికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే ఇంత కుట్ర జరుగుతూ ఉండగా నేను జాగ్రత్త పడుకు సహాయం చేయలేదు. మనము దాన్ని తేలిగ్గా తీసుకోకూడదు. కాబట్టి ప్రభువుకి అప్పగించుకుందాం. దైవ సేవకులకి నేను సమయాన్ని ఇస్తున్నాను. ఆయన